ప్రసాద్ ఏంటి సినిమాలకు డేట్లు ఇస్తున్నావు, బ్రాండ్ కమిటీ అని తెలుసా? నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు అన్న? అదే పెళ్లివారం అంటే 3 ఎప్పుడు అడుగుతున్నారన్న. ఆ బొక్క నీకే. పెళ్లివారం 1, 2 చేసాం, కిందటి ఎపిసోడ్ లోనే పెట్టావు కదా 1 మిలియన్ వస్తే సీజన్ 3 చేద్దామని. ముందు అది రాని, తర్వాత దీని గురించి మాట్లాడదాం. అంతేనా అన్న? నీ అంతే అన్నా. అన్నా మీరైతే సబ్స్క్రైబ్ చేయండి. కామేశ్వరరావు, 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 నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది. త్వరగా రా బయటికి. కామేశ్వరరావు, కామేశ్వరరావు, నీ అబ్బరే బయటికి రా. హలో, గంటలు గంటలు బాత్రూంలో ఏం చేస్తున్నావురా? రీల్స్ షేర్ చేస్తున్నా, నీకు కూడా 2 పంపించానే. హే, బయటికి రా. ఎవడో ప్రశాంతంగా బాత్రూంలో ఉండొచ్చు అని చెప్పాడు. ఈ పెళ్ళి ఎక్కడ కూడా ఉండనివ్వట్లేదు. వెళ్ళండి, వెళ్ళి జలకాలాడండి. నీకేమన్నా మెంట్లా? పక్క తప్పుకో. గేర్ ఎక్కువే దీనికి. నేను ఆఫీస్కి వెళ్తున్నాను, ఈవినింగ్ వచ్చేసరికి ఏదైనా వంట చేసేసాయి. నేనా? హా, అయినా మన పని మనం చేసుకోవడంలో తప్పేముంది? ప్రతిరోజు నువ్వే చేయక్కర్లేదులే. ఒకరోజు నువ్వు చేయి, ఇంకో రోజు నేను చేస్తా. డ్రెస్ ఎలా ఉంది? మీరు ఎలా ఉన్నా అబ్బాయిలు చూస్తారులే. ఎవరో చూస్తారని నేనెందుకు రెడీ అవుతా? ఇక్కడ నా టిఫిన్ ఉండాలేది? అది తిన్నాకే వాషం గుర్తొచ్చింది. అరే, నేను ఆర్డర్ పెట్టుకుంటే నువ్వెలా తినేస్తావు? నేను కూడా ఆర్డర్ పెట్టాను. ఆహా, పార్సిల్ ఏది? అంటే ఫోన్పేలో బ్యాలెన్స్ లేదని రిజెక్ట్ అయింది. నీకు ముందే చెప్పా కదా అన్నిట్లో ఈక్వల్ షేర్ చేసుకోవాలని. మొత్తం నువ్వే ఎలా తినేస్తావు? ఆకలికి అవన్నీ తెలియవు కదా. ఇలా డిపెండ్ అయ్యే బదులు ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా. నాకు జాబ్ చేసే ఉద్దేశమే లేదు. మరెలా బతుకుతావు? నాకు టెన్షన్ లేదులే. మీకెందుకుంటుంది సార్, పక్కడు అని తేరక దొబ్బి తినేస్తే? ఏదో 2 ఇడ్లీలకి ఏదో డైమండ్ నెక్లెస్ పోయినట్టు రాద్దాంతం చేస్తావేంటి? కామేశ్వరరావు, నేను నీకు ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోతే చెప్పు, ఇంట్లో వెళ్ళిపోతాను. అమ్మాయి ఎలా చెప్తాంలే. ఏంటి? ఏం లేదు, ఆఫీసు టైం అవుతుంది, ఇల్లు అంటున్నా. లాఫింగ్ ముద్ద ఆఫీసులో ఉంటే మంచిది. సలివిడి ముద్దలన్నా ముందొచ్చి కూర్చున్నాం, ఏం ఉపయోగం? మీ టీం మెంబర్స్ ఏరి? ట్రైన్ లేట్గా వస్తుందని చెప్పింది సార్. వింజేస్ ఆన్ ది వే. ఏం డెడికేషన్ రమ్ ఇది. బాస్ ఆఫీస్కి వచ్చాక ఎంప్లాయీస్ ఆఫీస్కి వస్తారు. నేను కూడా లీవ్ తీసుకుందాం అనుకుంటున్నాను సార్. ఏం పోయే కాలం? ఉబ్బసం ఎక్కువైంది సార్. చేప మందు కోసం కేరళ వెళ్ళాలి. ఆ కడుపుకు మందు వేయాలంటే చేపల చెరువుకు కూడా కరువు వచ్చేద్ది. అవునురే, సిరియా వారిలో బిల్డింగులు కూలిపోయినప్పుడు కింద లేవేంట్రా నువ్వు? సార్ మీరు ఎంకరేజ్మెంట్ కంటే హరాస్మెంట్ ఎక్కువైపోయింది సార్. సాయంత్రం మస్తాన్ భాయ్ ఫోన్ చేస్తా అన్నాడు, మాట్లాడండి. సార్ పిఎం కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడతారు. మాట్లాడితే మస్తాన్ భాయ్ పేరు తీయకు. ఫ్రీడమ్ ఫైటర్స్ పేర్లు కూడా అన్నిసార్లు తలుచుకుని ఉండం మనం. నీ ల్యాప్టాప్ ఎప్పుడు విడిపిస్తావు? నెక్స్ట్ మంత్ సాలరీ రాగానే ఈఎంఐ క్లియర్ చేస్తాను సార్.
అంతవరకు వర్క్ చేయకుండా ఏం పీకుతావు? పర్లేదు చెప్పు, ఏదో అనుకుని ఉంటావు కదా. మీ దగ్గర ఏమైనా ఎక్స్ట్రా ల్యాప్టాప్ ఉందా సార్? ఏంట్రా సన్నపిన్ని ఛార్జర్ ఉందా అన్న ఈజీగా అడిగేశావు. నీలాంటి ఉద్దండ పిండానికి టీం నప్ చెప్పాను చూడు. నేను చూసుకున్నాను సార్. ప్లీజ్ రా, ఇంతకుముందు బాగా పనిచేసావు కదా, టీం లీడర్ అవగానే కుమ్ములు ఎందుకు వచ్చినాయి? మై యాటిట్యూడ్స్ డిపెండ్స్ ఆన్ యువర్ బిహేవియర్ సార్. రామచంద్ర, వర్క్ చేయరా, అందరినీ పిలు. షూర్ సార్. డిసిప్లిన్, డెడికేషన్ ఉంటేనే జీవితంలో ఏవైనా సాధించగలం. యువర్ రైట్ సార్. నువ్వు పెద్ద ఘనాపాటి వీళ్ళందరికీ సలహాలు ఇస్తున్నావు. ఓకే, మీ టీం నుంచి ఒకరు ఆన్ సైట్కి వెళ్ళాల్సి ఉంటుంది. రేణు సార్, నేను ఇప్పుడు అమ్మ దగ్గర ఉండడం చాలా అవసరం. ఓకే, వింధ్యాని పంపించవచ్చు కదా? యా, నాకు ఓకే సార్. రీసెంట్గా జాయిన్ అయ్యావు, నువ్వు హ్యాండిల్ చేయగలవా? ఐ క్యాన్ సార్, బట్ ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుంది? ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు, అండ్ నీ పర్ఫార్మెన్స్ బాగుంటే అక్కడే కంటిన్యూ అవ్వచ్చు. ఓకే సార్. ఎప్పుడు వెళ్ళాల్సి ఉంటుంది? ఇన్ ఏ కపుల్ ఆఫ్ డేస్. ఓకే సార్. నన్ను తోడేళ్ళమంటారా సార్? ఎందుకు? గంట పట్టుకుని వంట చేయడానికా? ప్రాజెక్ట్లో డౌట్ వస్తే క్లియర్ చేద్దామని సార్. వద్దు, నీ కమ్యూనికేషన్ స్కిల్స్తో అక్కడ లేనిపోని తిప్పలు పడాలి. వాట్ వింధ్యా, నా హెల్ప్ లేకుండా నువ్వు హ్యాండిల్ చేయగలవా? మీ హెల్ప్ లేకపోతేనే ఇంకా బాగా చేయగలను సార్. అది రెస్టారెంట్కి వెళ్తే టేబుల్ మీద సాల్ట్ పెప్పర్ పెడతారు, ఒక్కరోజు వాడింది లేదు. నువ్వు అంతే, పేరుకే టీం లీడర్ కానీ టీం లేదు. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి వింధ్యా, నాకు సపోర్ట్ చేస్తే నేను కూడా ఆన్సర్కి వచ్చేవాడిని కదా. మిమ్మల్ని చూస్తుంటే భయమేస్తుంది సార్. నేను మరింత భయంకరంగా ఉన్నానా? నో సార్, అమ్మ బొమ్మ సినిమాలో బొమ్మ గంగారంలా క్యూట్గా ఉన్నారు. We used to hang around town pretty late. I spent the week thinking about her next day. It was పాపం easier. వింధ్యా. ఓహో, పాత బస్తీ అన్నావు. పాత బస్తే కానీ మంచోడు. నువ్వు అందరినీ బలి నమ్మేస్తావే. అందరిలో ఉన్న పాజిటివ్ వైపు తీసుకుంటా అంతే. కామేష్ ఇంటికి వచ్చాక గొడవ చేశాడా? ఏంటో ఆ మనిషి, తిన్నగా ఆన్సర్ చెప్పడు, అన్నిటికీ వెటకారం. తనతో ఎక్కువ రోజులు ట్రావెల్ చేయడం కష్టమే. యాక్చువల్లీ వాడికి అమ్మాయిలు నచ్చరు. మేడం, మీరు సారా? బేసిక్గా వాడికి మా నాన్న బాగా అలవాటు, సో నాతో బాగానే మాట్లాడతాడు. ఇంటి ఓనర్తో కూడా ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటాడు. టిట్ ఫర్ టాట్లా కాదు, ఒక ఫ్రెండ్లా మాట్లాడి చూడు. అలవాటు పడ్డానికి, అర్థం చేసుకోవడానికి. వాడేం సిటీ మనిషి కాదు. ఆలోచనలన్నీ అంతర్వేదిలోనే ఆగిపోయాయి. అయినా 2-3 రోజులు ఉండెళ్ళిపోయేదానికి ఎందుకు ఇదంతా? 2 రోజులేలే. కళ్ళు మూసుకుని భరించడం వేరు, కళ్ళు తెరిచి బతకడం వేరు. కాఫీ? యా. ఏయ్ ముసలి, ముసలి, దమ్ముంటే రా బయటికి. బస్తీ మీద సవాల్. ముసలి అన్న బయటేస్తా. రాజుస్తున్నాం. ఏ రాజా రాజరాజు బర్మా. రేయ్, నువ్వు ఈరోజు తాగొస్తున్నావని నాకు తెలుసురా, అందుకే బయట నీ కోసం వెయిట్ చేస్తున్నా. టార్చ్ చేసి చెల్లడొట్టుకు తిరుగుతున్నావు. నీ దెబ్బకు బ్యాటరీ అయిపోయింది. ఎంత ధైర్యంరా నీకు? రాజా రేవతినాథ వర్మనే బెదిరిస్తున్నావు. ఇంకోసారి రాజుని చెప్పుకొని తిరిగావనుకో, నీ రాజ్యాన్ని ఆక్రమించేసి నిన్న కారాగారాలను తొలగిస్తాం. రేయ్, కిరీటం లేని రాజురా నేను. ఆజ్ఞాపించానంటే కోట గుమ్మం దగ్గర నిన్ను ఉరి తీస్తారు. పోడాడే కానీ చూస్తున్నాం. రారా చూసుకుందాం. అంతు తేలుస్తా. అంకుల్ అంకుల్ ఆగండి, అంకుల్ ఆగండి. మళ్ళీ గొడవ పడుతున్నారా? వింధ్యా,
నేను సీఎం గానే ఫస్ట్ పెట్టే సంతకం ఈ ముసలోడిని ఎన్కౌంటర్ చేసామని. చూసావమ్మా తాగి ఎలా వాగుతున్నాడు. కామేశ్వరరావు, అసలు సీఎం అంటే ఎలా ఉండాలో తెలుసా? అందరినీ ఈక్వల్ గా ప్రేమించాలి. నా నియోజకవర్గమే కాదు, నేను రాష్ట్రం నుంచి బహిష్కరిస్తున్నా. వెళ్ళిపో. మూతుపుళ్ళు రాలిపోతాయి. నోటికొచ్చినట్టు వాగావంటే యాదవా. అరే కామేష్, నువ్వు ఇలా అర్ధరాత్రి తాగొస్తే అపార్ట్మెంట్ వాళ్ళందరూ ఏమనుకుంటారు? నీతో ఉన్నందుకు నన్ను కూడా జడ్జ్ చేస్తారు. ఓయ్, నా ప్లేస్ వెళ్ళి బుద్ధిమంతుల్లో తాక్కుంటాను. అబ్బా ఆగండి. ¿Será que estás cerca de mí? ¿Será que tú cantas por mí? చూసావమ్మా, వాడు ముందు పెట్టుకొని ఇక్కడే సెటిల్ అయిపోయాడు. మళ్ళీ గొడవ చేస్తాడేమో అంకుల్, కాసేపు ఇక్కడే ఉందాం. సర్లే. అవును, అన్నిట్లో ఈక్వల్ షేర్ అన్నావు కదా, ఓ పెగేస్తావా? నువ్వు మూసుకుంటావా? రాజా రేవతినాథ్ వర్మ గారు, పచ్చడి ఉందా? పచ్చడి ఏంట్రా, నీకు సర్వర్ లాగా కనిపిస్తున్నానా? అబ్బో, పౌరుషం పుడుచుకొచ్చింది ముసలుడికి. తెచ్చుకుంటాలే. అంకుల్, మీరు తలుచుకుంటే కామేష్ని ఎప్పుడో ఇల్లు ఖాళీ చేయించుండొచ్చు, లేదా తన మళ్ళీ వచ్చినప్పుడైనా గెంటేయచ్చు. అలా కాకుండా రోజు ఇంటికొచ్చి కామేష్తో ఎందుకు గొడవ పడుతున్నారు? నా కొడుకు బతికుంటే అంత ఉండేవాడేమో, అలాగే అల్లరి చేసేవాడేమో. అంకుల్, అంకుల్, ఏమైంది? యాక్సిడెంట్లో అందరినీ పోగొట్టుకున్నాను. అన్నిటికంటే పెద్ద శిక్ష ఏంటో తెలుసా? ఒంటరితనం. అది పోగొట్టుకోవడానికి వాటితో దెబ్బలాడతాను, నా వయసు మర్చిపోతాను. భలే సరదా మనుషులే. ఇండియా నా అని చెప్పుకోవడానికి చుట్టూ నలుగురు లేని జీవితం బతికున్న శవంతో సమానం. గుడ్ నైట్ అమ్మా. నేనేడి వెళ్ళిపోయారు. వయసు అయిపోయింది కదా, ఎక్కువసేపు మెలకుగా ఉండలేడు. పాపం, ఈ వయసులో ఒంటరిగా ఉండడం కష్టం కదా. వింధ్యా, వయసు దాటిపోయి ఎవరికైనా కంపెనీషిప్ కావాలనిపిస్తుంది. తోడు లేకపోతే కంగారు పడిపోతారు. అతను పెద్దలా చూసావు అనుకో, హంబుల్గా బిహేవ్ చేస్తాడు. అదే రోజు గొడవ పడ్డావు అనుకో, ఏజ్ మర్చిపోయి పిల్లడైపోతాడు, మనతో పోటీ పడతాడు. సో అతనంటే నీకు రెస్పెక్ట్ ఉంది? ఎందుకు లేదు? లైఫ్లో అన్నీ చూసేసి ఇదంతా మాయ, ఏం జీవితం రా బాగుందిరా అనుకునే స్థాయిలో ఉన్నాడు. అతను అనుభవం మన వయసు ఎంత? అవును. నీకు అమ్మాయిలంటే ఎందుకు కోపం? అదో పెద్ద కథలే, చెప్తే తెల్లారిపోద్ది. సర్లే, నాకెందుకు? నీకు జాబ్ లేదు కదా, 20,000 రెంట్ కట్టుకొని ఉండడం అవసరమా? అంటే నీకు ఇబ్బంది అవుతుంది కదా. పైగా రేణుకు కూడా ప్రతిసారి ఇవ్వాలంటే కష్టం కదా. నాకు నెల నెల ఇంటి నుంచి డబ్బులు వస్తాయిలే. మా అమ్మ నేను సిటీలో ఉంటే ఉద్యోగం చేస్తామని ఎక్స్పెక్ట్ చేస్తాను. మన డాలర్కి ఎక్కడ జాబ్ దొరకట్లేదు, సెట్ అవ్వట్లేదు. ఇంకా రేణు సంగతి అంటావా? అవును, మనం ఒకరి గురించి ఒకటి తెలుసుకునేంత క్లోజ్ అవ్వలేదు కదా. అబ్బో, నా సీక్రెట్లన్నీ బయట పెట్టేదాన్ని.
డిన్నర్ చేసావా? చేసా. వింధ్యా, చెప్పు కామేష్. నిద్ర వస్తుంది, వచ్చినప్పుడు మందు బాటలు తెచ్చియే. హా రేణు, ఏం చేస్తున్నావే? కామేష్ మందు తాగుతున్నాడు, కంపెనీకున్నా. గొడవ చేస్తున్నాడా? చేసేవాడే, జస్ట్ మిస్. వాడు మందులో ఉంటే లవ్ స్టోరీస్ చెప్తాడే. ఫుల్ డిచ్ అయిపోయాడు, చెప్పే సిచ్యువేషన్లో లేడు. కానీ నువ్వు చెప్పినట్లు కామేష్లో పాజిటివ్ వైపు చూద్దామని ట్రై చేశా. చెప్పి చెప్పనట్టు జారుకున్నాడు. టైం పడుతుందిలే. ఇందుకే వాడు చెప్పిన దాంట్లో నీకేం అర్థమైంది? ఏమో, పర్లేదు, మంచోడే.